తమ్ముడు మనోహర్ చెప్పిండు మా భార్య అనేది బండి పోతుంది నువ్వు ఎక్కువ జల్ది పో అన్నది అన్న చెప్తున్నాడు. నేనేమంటున్నా గంత ప్రేమ గంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మరి పక్కన మన పంచాయతీలు మన చిన్న చిన్న ఇవన్నీ పక్కకు పెట్టి ప్రవీణ్కే ఇప్పుడు నేను బాధ్యత అప్పచెప్తా, మీరు వెంటనే మీరు అర్జెంటుగా ఈ ఎలక్షన్లో మీ సత్తా మొదలు చూపండి. మళ్ళా కొడతాం. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు నేను. ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నటట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికినా కూడా తంతారు, గట్టున్నది కదా. నేను ఉత్తగా చెప్తలేను, నేను చూస్తున్నా, నిజంగా చెప్తున్నా. ఆ వీడియోలలో తిట్టుడు ఏందా నాకు అర్థం కాదు. నేను గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోడు అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు. అరే 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 ఏం తిట్లు అవి, ఏంది అది? తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎరకలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది మళ్ళా? 80 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, నేను ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావన్నట్ట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండల, వాళ్ళంతా లంబాడ సోదరులు, లంబాడ ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో. ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా, దుకాణం కూడా కాదు డబ్బా, డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? 10 ఏళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీజ్ పనులు ఏమైనా చేసిండా? పేదోళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పేదవాడి సంక్షేమం చూసిండు. కళ్యాణ లక్ష్మి ఆగకుండా చూసిండు. మీకు నెల నెల వచ్చే పెన్షన్ పైసలు ఆగకుండా చూసిండు. ఇంత బాగా చూసుకుంటే ఈయనేం చేసిండు రేవంత్ రెడ్డి? అంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తాను. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తాను. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తుండు, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ బిడ్డ ఉడేటప్పుడు ఇస్తాడు కళ్యాణ లక్ష్మి, నేను నువ్వు లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. దీన్ని మాటలు చెప్పి ఫ్రీ బస్ అని, అల్లం అని, బెల్లం అని, రుణమాఫీ అని